హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్వి ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్ సార్. ఈరోజు టాపిక్ ఏదంటే లాటానుప్రాస అలంకారం గురించి మనం చర్చించబోతున్నాం. ఈ లాటానుప్రాస అలంకారం గురించి చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్ ఏంటంటే షార్ట్ కట్ మెథడ్లో ఒక క్లూ చెప్తానండి. చాలా సార్లు రిపీట్ అయిన పెట్టింది లాటానుప్రాస అలంకారం. లాటా దీన్ని తా అని గుర్తుంచుకోండి. సో లాటా తా తాత్పర్య భేదం కలదు. చాలా ఇంపార్టెంట్, చాలా అంటే రిపీట్ అయినట్టు. లాటానుప్రాస అలంకారంలో తాత్పర్య భేదం కలదు. దీన్ని తావత్ తీసుకోండి. ఓకే, రైట్. సూత్రంకి వెళ్దామా? అర్థభేదం లేకుండా, వ్యవధానం లేకుండా, తాత్పర్య భేదంతో పదాలు వెంట వెంటనే రావడాన్ని మనం ఏమంటాం? లాటానుప్రాస అలంకారం అంటాం. అంటే ఇక్కడ కండిషన్ నెంబర్ 1 ఏంటంటే అర్థం భేదం ఏముండదు, అర్థంలో భేదం ఉండదు, సేమ్ అర్థం ఉండాలి. వ్యవధానం గ్యాప్ ఉండకూడదు, తాత్పర్యంలో మాత్రమే భేదం ఉండాలి. జాగ్రత్తగా కండిషన్ నెంబర్ 1, 2 తాత్పర్య భేదంలో ఉండాలి. ఈ 3 కండిషన్ ఉండడాన్ని మనం ఏమంటామంటే లాటానుప్రాస అలంకారం. సో డెఫినేషన్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. కమలాక్షు నర్పించు కరములు కరములు. సో కమలాక్షు నర్పించిన తర్వాత ఏమొచ్చింది? కరములు కరములు వచ్చింది. ఇప్పుడు కరములు కరములు అంటే అర్థం లోపల భేదమే ఉందా అంటే లేదు. ఎందుకు? కరములంటే చేతులు, కరములంటే చేతులే, నిజమైన చేతులు. సో ఇక్కడ అర్థం లోపల భేదం లేదు. నెంబర్ 1 పాయింట్, అర్థంలో భేదం లేదు. నో భేదం అంటే ఇంటూ, రైట్, భేదం లేదు. నెక్స్ట్ వ్యవధానం లేదు, మధ్యలో గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు. కరములు కరములు వెంట వెంటనే వచ్చింది. సో గ్యాప్ లేదు. ఏం ఉండాలి మరి? తాత్పర్య భేదం ఉండాలి. ఏంటంటే కమలాక్షు అంటే శ్రీహరిని, అర్పించు అంటే భజించే చేతులే నిజమైన చేతులు. ఆ శ్రీహరిని, ఆ కృష్ణ పరమాత్మని, ఆ విష్ణుని భజించేటువంటి ఆ చేతులే నిజమైన చేతులు, మిగతా వారి చేతులు కావు అని ఇక్కడ అర్థం అన్నమాట. సో తాత్పర్యం లోపల తాత్పర్య భేదం కలదు. జాగ్రత్త. అంటే శ్రీహరిని భజించే చేతులే నిజమైన చేతులు, మిగతా వారి చేతులు కావు అని తాత్పర్యంలో భేదం ఉంది కాబట్టి అది ఏతందండి లాటానుప్రాస అలంకారం. ఇక నెక్స్ట్ రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. శ్రీనాథ్ వర్ణించు జిహ్వ జిహ్వ. ఇక్కడ జిహ్వ అంటే ఏంటిది? నాలుకయే నాలుక. సో అర్థం ఏముందా? అర్థంలో తేడా ఉందా? ఏమైనా విధం? లో అర్థం లోపల భేదం లేదు. సో సేమ్, భేదం లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి? వ్యవధానం లేకుండా. ఇది చూడండి, గ్యాప్ ఉందా? నో గ్యాప్, డైరెక్ట్, గ్యాప్ లేదు. మరి ఇక్కడ ఏముంది సార్ అంటే శ్రీనాథుణ్ణి వర్ణించేటువంటి నాలుకయే నాలుక, మిగతా వారి యొక్క నాలుక నాలుక కాదు అని తాత్పర్యంలో భేదం కలదు. సో గుర్తుంచుకోండి, కండిషన్ నెంబర్ 1, 2, 3 మూడింటిని ఫాలో అయింది కాబట్టి ఇది ఏ అలంకారం అండి? లాటానుప్రాస. ఇంకా నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్. చిత్తశుద్ధితో చేసేది సేవ సేవ. సో ఇక్కడ సేవయే నిజమైన సేవ. సేవ సేవ ఇతరులకు సహాయం చేయడం సేవ సేవ కదా. ఇక్కడ సేమ్ అర్థం వచ్చింది. సో అర్థం లోపల ఏమైనా తేడా ఉందంటే అర్థంలో సేమ్ ఉంది కాబట్టి అర్థ భేదము లేదు. ఓకే, ఇంటూ ఫస్ట్.
మరి గ్యాప్ ఏమైనా ఉందా సార్? వ్యవధానం ఉందా? నో గ్యాప్, గ్యాప్ లేదు. మరి ఏముంది సార్ అంటే తాత్పర్యంలోపలనే భేదం ఉంది. చిత్తశుద్ధితో చేసేటువంటి ఏదైనా పని చేస్తే అది నిజమైన సేవ అనబడుతుంది అని చెప్పి, మిగతా వాళ్ళ సేవ కాదు, అలా స్వార్థం కోసము ఇంక మరొక రకంగా సేవ చేస్తున్నారనేటువంటి మరొక రకమైనటువంటి తాత్పర్యంలో భేదం ఉంది. కాబట్టి తాత్పర్య భేదం కదా. సో తాత్పర్య అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. లాఠానుప్రాసం లోపల తాత్పర్య భేదం కలదు. కాబట్టి ఇది ఏ అలంకారం అండి? లాఠానుప్రాస అలంకారం. నెక్స్ట్ ముక్త పద గ్రస్తాలంకారం గురించి చర్చిద్దాం. ఇక్కడ సైకాలజీ గుర్తుంచుకోవాలి, ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అది ఏ అలంకారం అని అడుగుతారు. డెఫినేషన్ రాకపోవచ్చు నాకు తెలిసి. చూద్దాం. ముక్త అంటే ఏంటిదంటే వేడవడం, గ్రస్త అంటే గ్రహించడం. విడిచిన పదాన్ని తిరిగి గ్రహించడాన్ని ముక్త పద గ్రస్తాలంకారం అంటాం. సో మీకు సైకాలజీలో అర్థమైంది. సూత్రం చూద్దాం. పద్యపాదంలో, ఈ పద్యపాదంలో చివరన వదిలేసిన పదం, చివరన వదిలేసిన పదం ఇది తర్వాత చరణంలో అదే పదంతో ప్రారంభించాలి. అదే పదంతో ప్రారంభించినాం, అవునా కాదా? సో ఈ విధంగా ప్రారంభిస్తే దాన్ని మనం ఏమంటాం? ముక్త పదగ్రస్తాలంకారం అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సుదతి నూతన మదన మదనాగ తురంగ పౌర్ణమనిమయ సదన. అంటే ఇక్కడ సుదతి నూతన మదన, మొదట ఏ పదంతో అయితే వదిలేసిందో అదే పదంతో తిరిగి ఇక్కడ ప్రారంభించబడింది, అవునా కదా? అదే విధంగా చూడండి. సదన, తర్వాత చూడండి మళ్ళీ సదన, సదనామయ గజరదన, మళ్ళీ రదన, తర్వాత మళ్ళీ రదనాగేంద్ర. అంటే ఏ పదంతోనైతే చివరన మోస్తుందో మరి అదే పదంతో ప్రారంభిస్తుంది. అంతమైంది, ప్రారంభించబడింది, అంతమైంది, ప్రారంభించబడింది, విడిచిపెట్టబడింది, గ్రహించబడింది, విడిచిపెట్టబడడం, గ్రహించడం, విడిచిపెట్టడం, గ్రహించడం, విడిచిపెట్టడం, గ్రహించడం, విడిచిపెట్టడం, గ్రహించడం, ముక్తం పొందడం, గ్రహించడం. దట్స్ ఇట్, వెరీ ఈజీనా? సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది ఏ అలంకారం అని అడుగుతాడు. సో బీ కేర్ఫుల్. ఇది టెట్లో డిఎస్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఏంటంటే ఒకటే అంటాడు, ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి అందులో ఏ అలంకారం అని. సో చాలా గుర్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్. దిస్ ఇస్ రేస్ టీ ట్యుటోరియల్, యువర్ శ్రీనివాస్ సార్. ప్లీజ్ like and share and subscribe my channel. Thank you.